అవుట్డోర్ మీడియా ఆగడాలకు చెక్. హైదరాబాద్లో బెంగళూరు పాలసీ. ఇన్ఛార్జిగా ఐఏఎస్ అధికారి నియమించే అవకాశం. 20 కోట్ల ఆదాయాన్ని 250 కోట్లకు పెంచేటువంటి ప్లాన్. జోన్ల వారీగా ఓపెన్ వేలం. కొత్త పాలసీ దిశగా రేవంత్ సర్కారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి. 100 కోట్లు వెనకేసుకున్నటువంటి 2-3 ఏజెన్సీలు. పారదర్శకంగా అమలుకు కాంగ్రెస్ సర్కారు పక్కా ప్రణాళిక అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూడండి, ఈ అవుట్డోర్ మీడియా ఆగడాలకు చెక్ అంటూ చూస్తా ఉన్నాం కదా. సో ఇప్పుడు ఈ యాడ్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనిలో 100 కోట్ల రూపాయలు అక్రమాలు జరుగుతున్నాయి తెలుస్తూ ఉంది. సో సరే, కేసీఆర్ హయాంలో అవుట్డోర్ మీడియా ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో 100 కోట్ల రూపాయలు సంపాదించి అనుకుందాం. ఓకే, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలల్లా ఈరోజు కేసీఆర్ సన్నిహితులే పెద్ద ఎత్తున వీళ్ళకు ఈ ఏజెన్సీలకు ప్రాజెక్టులు ఇప్పించి డబ్బులు దండుకున్నారు. ఇది చాలా పెద్ద స్కామ్, పెద్ద స్కామ్ ఇది. సో హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు ఒక్కో పాలసీని రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేస్తూ వస్తున్నది. ఇప్పటికీ పలు కీలక నిర్ణయాలు తీసుకోగా అవుట్డోర్ మీడియా బోర్డుల విషయంలోనూ ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా నిర్ణయాలు తీసుకోబోతున్నది. జీహెచ్ఎంసీకి హైడ్రాకు సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఓ ఐఏఎస్ అధికారిని నియమించి మానిటరింగ్ చేసేలా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. సమాజం బెంగళూరు తరహాలో 5 ఏళ్ల పాటు వేలం వేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించినట్టు తెలిసింది. ఈ వేలంతోనే ఆదిలోనే ప్రభుత్వానికి భారీగా డబ్బులు రానున్నాయి. ఎవరు ఎక్కువ బిడ్డింగ్ వేస్తే వారికి ఆ జోన్ను అప్పగిస్తారు. అడ్వర్టైజింగ్ బోర్డుల కొలతలు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్ అంతా ఆ ప్రైవేట్ కంపెనీ చూసుకుంటుంది. కానీ ఒక ప్రాంతంలో ఎన్ని బోర్డులు ఉండాలి, ఎంత పకడ్బందీగా ఏర్పాటు చేయాలనేది కొత్తగా ఏర్పడే పాలసీలో పొందుపరుస్తున్నారు. రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తీసుకునేలా ఐఏఎస్ అధికారి ముందుకు వెళ్తారు. మెట్రో పిల్లర్ బోర్డులపై కూడా వారే పన్నులు వసూలు చేసుకునేలా వీలు కల్పిస్తున్నట్లు సమాచారం అంటూ చూస్తా ఉన్నాం. ఏం లేదు దీనిలో. ఇప్పుడు ఈ పాలసీలు ఏంటంటే మళ్ళీ ఒక 100 కోట్ల రూపాయలు సంపాదించాలి కాబట్టి పాలసీ మారుస్తారంట. ఏ ప్రభుత్వం వచ్చినా తమకు అనుకూలంగా పాలసీలు మార్చేసి డబ్బులు దండుకునేటువంటి వ్యవహారం తప్ప ఇందులో ఏమి ఉండదు. బెంగళూరు ఫాలో అయ్యేది ఏముండదు, ఏది ఉండదు. అక్కడ బెంగళూరులో ఒక సంస్థ ఉంటుంటుంది, అది నాకు తెలిసి డీకే శివకుమార్ సంబంధించినటువంటి సంస్థ అయి ఉంటుంది. వాళ్ళు అక్కడ ఏ విధంగా అయితే పాలసీ డిజైన్ చేసి ఇగో ఎంత కమిషన్లు ఇచ్చారని చెప్పేసి డీకే శివకుమార్ ఫోన్ చేసి రేవంత్ రెడ్డి చెప్తారు. ఇట్లా ఒక మీడియా మన అడ్వర్టైజింగ్ మీడియా వాళ్ళు వస్తారు, గిట్లు ఉంటుంది బెంగళూరులో గిట్లు ఉంటుంది పరిస్థితి, ఈ జోన్లో గిన్నుంటే ఈ జోన్లో గిట్లుంటే ఆ పాలసీ మొత్తం నీకు పంపిస్తా అని చెప్పేసి ఆ పాలసీ పంపించేసి ఈ పాలసీని అక్కడ ఇంప్లిమెంట్ చేయండి, మీ ఐఏఎస్ ఆఫీసర్ పెట్టేసి ఇంప్లిమెంట్ చేయండి, చేస్తే నాకు ఇంత కమిషన్ వచ్చింది, నీకు కూడా ఇంత ఇస్తారు తీసుకో అని చెప్తారు. ఇదే జరిగింది. బెంగళూరు తరహా పాలసీ, అడ్వర్టైజింగ్ పాలసీ అంటే 100కు 100% డీకే శివకుమార్ ఆదేశాలతోనే ఇక్కడ అడ్వర్టైజింగ్ పాలసీ వస్తుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. దానిలో ఇక 100 కోట్ల రూపాయలు అక్రమాలు కమిషన్లు దొబ్బితింటారు కదా, గదే జరుగుతుంది తప్ప ఇంకా వేరే ఏమి లేదు ఇక్కడ. సో 20 కోట్ల నుంచి 250 కోట్ల కట ఎవరి ఇది మీకు వచ్చే కమిషన్లా, లేకపోతే వాళ్ళకు వచ్చే కమిషన్లా, లేకపోతే ప్రభుత్వానికి వచ్చే కమిషన్లా, ఏంది అన్నట్టు ఇది. అడ్డగోలుగా ఉన్న అవుట్డోర్ మీడియాను దారిలో పెట్టి ఆదాయ మార్గాన్ని నడిపించేలా ప్రభుత్వ పాలసీ ఉండబోతున్నట్లు తెలిసింది. గతంలో హోర్డింగ్స్ పై స్క్వేర్ ఫీట్ పై స్థానిక మున్సిపాలిటీలకు నెలకు 50 రూపాయలు, స్క్వేర్ మీటర్కు 530 రూపాయలు చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. కానీ ట్యాక్స్ చెల్లించకపోవడంతో 100 కోట్ల బకాయిలు పడ్డాయి. సో ఇలాంటి సంస్థలే చెల్లించకుండా మొండి చేయడంతో ఆదాయం భారీగా పడిపోయింది. బోర్డు సైజు ఒకటి, ట్యాక్స్ మరొకటి లెక్కన కొన్ని చెల్లింపులు జరిగాయి. దీంతో మొత్తం కలిపి జిహెచ్ఎంసీకి ఏటా 20 కోట్లు కూడా రాని పరిస్థితి. సో 2-3 ఏజెన్సీల లాబింగ్కు చిన్న అవుట్డోర్ మీడియా సంస్థలకు, బోర్డులకు లేకుండా పోయి, దీనికి తోడుగా రాజకీయ పార్టీలు, నాయకుల చొరవ పెరిగిపోవడంతో ఆయా ఏజెన్సీల నుంచి డబ్బులు వసూలు చేయడం ఇబ్బందిగా మారింది. జివో నెంబర్ 164కు విరుద్ధంగా 15 ఫీట్ల కంటే ఎత్తులో హోర్డింగ్స్ ఉన్నాయని ఎన్ఫోర్స్మెంట్ రోజుకు 1,00,000 చొప్పున ఫైన్ విధించింది. ప్రాక్టికల్గా లేకుండా 100 కోట్లు ఫైన్ వేయడంతో ఏజెన్సీలు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాయి. అవుట్డోర్ మీడియా అంతా తమ చేతిలో ఉండాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2-3 మాత్రమే అధిక ప్రాధాన్యత ఇచ్చి వారికి 100 కోట్లు మేల్చేసేలా వ్యవహరించారంటూ చూస్తున్నాం. సో బెంగళూరు తరహాలో ఎన్నికల సమయంలో ఐఎన్పిఆర్ నుంచి వచ్చే యాడ్స్లో కొన్ని ఏజెన్సీలు చక్రం తిప్పుతున్నాయి. అయితే అధికారంలో ఉన్న వారికి దగ్గరగా ఉంటూ పన్నులు ఎగవేసిన పరిస్థితి. ప్రభుత్వం అడ్వర్టైజింగ్ బోర్డులకు తక్కువ ధరకు అనుమతిస్తేనే ఏటా ఐఎన్పిఆర్ నుంచి 150 కోట్ల నుంచి 200 కోట్ల మేర అవుట్డోర్ మీడియాకు అడ్వర్టైజింగ్ ఖర్చు చేస్తున్నారు ఇందులో. సో ఇదంతా ఏంటంటే బెంగళూరు తరహాలో ఇక్కడ ఒక పాలసీ తీసుకొద్దామని ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుందో మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. సో బెంగళూరులో అడ్వర్టైజింగ్ మీడియా పాలసీ ఉంటుంది, అడ్వర్టైజింగ్ పాలసీ. సో ఇదంతా ఏంది, ఇదంతా అక్కడ డీకే శివకుమార్ కనసానలో జరిగి ఉంటుంది. 100 కోట్ల రూపాయల దందా ఇదంతా. ఓకే, దీని ద్వారా ఏం చేస్తున్నారు, గతంలో ఉన్న దానికంటే బెటర్గా కొంచెం ఆదాయం చూపించేసి అల్ల కమిషన్లు చాలా భారీ ఎత్తున దొబ్బుతారు. సో ఏం చేస్తాడు డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి ఫోన్ చేసి రేవంత్ జీ అని చెప్పేసి ఇక్కడ అడ్వర్టైజింగ్ పాలసీ గిట్లా ఉన్నది, ఇన్ని కమిషన్లు 100 కోట్ల రూపాయల కమిషన్లు వచ్చినాయి, నీకు కూడా వస్తాయి చేసుకో అని చెప్పేసి హైదరాబాద్లో ఆ పాలసీ మొత్తం కూడా పంపించేస్తారు.
బెంగళూరులో ఉన్నటువంటి ఏదైతే అడ్వర్టైజింగ్ పాలసీ ఉందో అది రేవంత్ రెడ్డి పంపించి ఈ తరహా డిజైన్ చేయండి అని చెప్పేసి ఒక ఐఏఎస్ ఆఫీస్కి అప్పగించేసి త్వరలో ఇది చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్తున్నారు తప్ప వాళ్ళ ఆదాయం గురించి చెప్పరు. 100% ఇదే జరుగుతూ ఉంది.